మాస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమా చాలా బాగుంది. నేను మహేష్ బాబు ఫ్యాన్ ని. అసలు మహేష్ బాబు కోసం వచ్చాను నేను ఇక్కడికి. కాకపోతే సినిమా మాత్రం ఒక రేంజ్ లో తీసిండు ప్రశాంత్ వర్మ. తేజ కూడా ఒక రేంజ్ లో ఒక హై లెవెల్లోకి వెళ్తాడు, ఒక టాప్ హీరో లాగా వెళ్తాడు. అది నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ మాత్రం అయితే ఒక రేంజ్ లో తీసిండు, అంటే నార్మల్ లాగా మొత్తం సంక్రాంతి హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని హిట్ కాదు, బ్లాక్ బస్టర్ మొత్తం. మన ఇప్పుడు వచ్చే 4 మూవీస్ ఉన్నాయి కదా, సైంధవ్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100 కోట్లు పెట్టి చేయడం కాదు, మన బొడ్డోడు ఎంత తీసాడు, 80 కోట్లు 70 కోట్లు అంతే. చిన్న బడ్జెట్ లో హనుమంతుని చూపించాడు. ఒరిజినల్ క్యారెక్టర్ ని ఎలా చూపించాలో, రిప్రజెంటేషన్ చేయాలో ఆ విధంగా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అసలుగా సూపర్ చెప్పుకోవాలి. ప్రశాంత్ వర్మకి సూపర్. గ్రాఫిక్స్ ఒరిజినాలిటీకి ఏమాత్రం తీసిపోలేదు. హనుమాన్ క్యారెక్టర్ దీంట్లో కంపారిజన్ చేసుకుంటే ఇదే 100 కాదు 1000 రెట్స్ బెటర్. కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా కూల్ అండ్ నీట్ గా ఉంది. ఎక్కడ బోర్ కొడుతున్నట్టు కానీ ప్రతి సీన్ చూడటానికి విజువల్ అంటే మనం చిన్నప్పుడు కార్టూన్స్ అంటే కంపారిజన్ కాదు, కార్టూన్స్ చూస్తున్నప్పుడు లైక్ 90s కిడ్స్ కి అప్పట్లో హనుమాన్ మూవీ అది ఉండిద్ది కదా. సో ఇంచుమించు ప్రతి విజువల్ కానీ ప్రతిదీ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. చాలా బాగుంది. హనుమాన్ మూవీ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఉంటుంది. స్పాయిలర్స్ మాటలు వినకుండా ఏమంటారు ఫేమస్ కావాలని చెప్పేటోళ్ళు మాటలు వినకుండా సినిమా మొత్తంలో హనుమాన్ ఏమంటారు తేజ సజ్జాకి పవర్స్ వచ్చినప్పుడు, సినిమా టైటిల్స్ పడినప్పుడు, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇవి ఈ 4 టైమ్స్ సినిమాలో హైలైట్. క్లైమాక్స్ ఒక్కటి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సామాన్యుడు ఒక శక్తివంతుడు వచ్చే ఈ లోక కళ్యాణం కోసం చేసే పోరాటమే ఈ హనుమాన్ మూవీ. హనుమాన్ చాలీసా వస్తుంది, అక్కడి నుంచి మనకు లేవబుద్ధి కూడా కాదు. క్లైమాక్స్లో ఆ చాలీసా అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మనం దాంట్లోనే చైర్లోనే కూర్చొని పోవాలనిపిస్తుంది. అంత బాగుంది. ఈ అయోధ్య ఓపెనింగ్కి ఖచ్చితంగా ఒక్క బ్లాక్ బస్టర్. ఇది ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ హిందూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ మూవీ చూస్తారు. ఒక్కసారి కాదు 3 సార్లు చూస్తారు. నేను కూడా ఇంకోసారి పోతా. వరల్డ్ వైడ్ సినిమా మాత్రం ఒక రేంజ్ లెవెల్లో బ్లాక్ బస్టర్ వచ్చేస్తుంది భయ్య, నో డౌట్. సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. లాస్ట్ 5 మినిట్స్ అయితే గూస్ బంప్స్ ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు. మూవీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ట్విస్ట్లు బాగుంటాయి, ఎమోషనల్ బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి. ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం. అరే ఇంటర్వ్యూలో వచ్చిందా అనిపిస్తుంది సినిమాలో. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది. గుంటూరు కారం కన్నా ఇదే హిట్ అవుతుంది అనుకుంటున్నా నేను. జై హనుమాన్. ఏమన్నా ఉందన్న సినిమా. అసలు తేజ యాక్టింగ్ దాని తగ్గట్లు అబ్బా మస్తు చూపించాన్న. ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినా సరే నెంబర్ 1 ఉంది సినిమా మడికి. అస్సలకి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అయితే కనుక. ఫుల్ అనిపించింది. లాస్ట్ కి అయితే వచ్చేసిన నేను. హనుమాన్ వచ్చిండు బయటికి, ఫుల్ హ్యాపీగా ఉన్నా. లాస్ట్ కి హనుమాన్ చాలీసా వస్తుంది అనమాట. సో రియల్ అంటే గ్రాఫిక్సే కానీ చాలా బాగుంది, చూడొచ్చు, వీ కెన్ ఎంజాయ్. చాలా బాగుంది. హనుమంతుని ఎలా చూపించారు? అసలు ఇలా నిజంగానే హనుమంతుడు వచ్చినట్టుంది. చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్క ఆణిముత్యం. ఇప్పుడు నార్త్ బెల్ట్ ఊపుతుంది ఈ సినిమా. మూవీ చూసావా హనుమాన్? ఏం నచ్చింది మూవీలో? ఫైటింగ్. హనుమాన్ కొట్టాడా? కొట్టలే. నువ్వు జై హనుమాన్ అన్నావా సినిమా చూస్తున్నప్పుడు? నేనే హనుమాన్ అయితే. నువ్వే హనుమానా? వావ్, వెరీ గుడ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య వెళ్తావా మరి? వెళ్తా. ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడో. ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉంది మూవీ. ఒక్కొక్కటి మొత్తం రోమాలు మోసుకునేలాగా ఉంది మూవీ. ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది? ఫుల్ మూవీ నచ్చింది. ఎక్కడ చూసినా హనుమాన్ హనుమాన్ హనుమాన్. జై శ్రీరామ్. ఇటువంటి సినిమా అంత తక్కువ బడ్జెట్ లో చాలా బాగా తీసాడు. డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. ఇచ్చిన 50 crores బడ్జెట్లో ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బో సార్. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ ఎక్సలెంట్. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా. హనుమాన్ జై హనుమాన్ అసలు సినిమా ఎక్సలెంట్. థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ. తేజ గారిని ఆడవిడ రిపోర్టర్ కెమెరాలు పెద్దగా ఉన్నాయి, నువ్వు చిన్నగా ఉన్నావు అన్నాడు కదా. ఆడ జనత దొరికితే పగిలిపోద్ది.